కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షో కలర్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన స్వాతి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాలనటిగా నటించడంతో పాటు హీరోయిన్ గాను పలు సినిమాల్లో నటించింది. ఆ మధ్య ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరంగా ఉన్నా తిరిగి సినిమాల్లో నటించేందుకు స్వాతి రెడీ అవుతున్నారు. మరోవైపు స్వాతి విడాకుల గురించి మళ్లీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి భర్త వికాస్ ఫోటోలను పూర్తిగా డిలీట్ చేసింది. ఆ సమయంలో విడాకుల వార్తలను కొట్టిపారేసింది. తాజాగా ఈ ఇష్యూ మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా కనిపించని సమయంలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. సినిమాల్లో మొదట స్వాతి బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ గాను సినిమాల్లో నటించారు. స్వాతి నటించిన అష్టాచమ్మా సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్ లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే స్వాతి వచ్చిన ప్రతి ఆఫర్ ని సద్వినియోగం చేసుకున్నారు. తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్నారు. 2018లో వికాస్ ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టిపారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్ తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరు విడిపోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్లు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించింది. తమ ఫోటోలు అన్ని భద్రంగా దాచుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. దాంతో అప్పుడు స్వాతి వికాస్ల విడాకుల వార్తలకు తెరపడింది. తాజాగా మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది. ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. దాంతో ఇద్దరి విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. సాధారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే బాహటంగా ప్రకటిస్తారు. కానీ స్వాతి మాత్రం తమ విడాకుల విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వికాస్ తో ఆమెకి విభేదాలు ఉన్నాయేమో కానీ విడాకులు తీసుకొని ఉండదని కొందరు అంటున్నారు. విడాకులు తీసుకొని కారణంగానే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు. ఫోటోలు డిలీట్ చేయడం, అన్ఫాలో చేయడం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వాదనలకు బలం చేకూరింది.